హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు VBODMAS యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము VBODMAS రూల్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఆల్రెడీ బాడ్మస్ రూల్ ఏదైతే ఉందో ప్రీవియస్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నామమ్మా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ BODMAS అండ్ VBODMAS? సో దెర్ ఈస్ వన్ స్మాల్ డిఫరెన్స్ ఈస్ దెర్. సో V మీన్స్ వెనికులం. ఈ ఒక్క డిఫరెన్స్తో మనకి VBODMAS రూల్ అనేది చేంజ్ అయిపోతుంది. నార్మల్గా ఇంతకుముందు బాడ్మస్ రూల్లో ఎలా అయితే సాల్వ్ చేసుకున్నామో సేమ్ అలానే సాల్వ్ చేసుకుంటాము. అండ్ వెనికులం అనేది కొంచెం యాడ్ అవుతుంది అంతే. సో ఈ వీడియోలో మనము ఈ టాపిక్ని డిస్కషన్ చేసుకుంటున్నాము. ఈ VBODMAS ప్రాసెస్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. మెయిన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ కోసమే ఈ బేసిక్స్ అనేది నేను స్టార్ట్ చేసింది. సో దీంతో మీరు చాలా వరకు సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అమ్మా, మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. సో అకార్డింగ్ టు BODMAS రూల్, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. బట్ హియర్ V ఈజ్ దేర్, VBODMAS. సో V మీన్స్ వెనికులం. సో ఫస్ట్ వెనికులం చెక్ చేసుకుంటాం, తర్వాత బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో ఆల్రెడీ బిఫోర్ మనం చేసిన ప్రాసెస్ లాగే ఉంటుంది, జస్ట్ వెనికులం అనేది కొంచెమే యాడ్ అయింది కాబట్టి. సో ఈ టైప్ ఆఫ్ ఆర్డర్ అనేది మనము ఎలా సాల్వ్ చేసుకుంటాం, కొన్ని ఎగ్జాంపుల్స్తో మనము దీని మీద ఉన్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఒక ఎగ్జాంపుల్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమనుంది, 7 × 6 - 8 - 4 అని ఉందమ్మా. సో హియర్ దిస్ బార్ ఈజ్ నథింగ్ బట్ వెనికులం. సో ఉన్న ప్రాబ్లంలో బార్ లేకపోతే జస్ట్ BODMAS రూల్ని యూజ్ చేస్తాము. బార్ ఉంది అంటే అది VBODMAS రూల్ని యూజ్ చేసుకుంటాము. ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ఓన్లీ బార్కి సంబంధించింది మాత్రమే చేసుకోవాలి. బార్కి సంబంధించింది మాత్రమే చేసుకోవాలి. సో బార్లో ఏమేమి పార్టిసిపేట్ చేస్తున్నాయి, 8 - 4 మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న నెంబర్కి బిఫోర్లో ఏది ఉన్నా కూడా మనం తీసుకోకూడదు. ఇక్కడ మైనస్ ఉంది, ఆ మైనస్ని మనం తీసుకోకూడదు. ఫస్ట్ వీ హ్యావ్ టు సాల్వ్ 8 - 4 అంతే. ఓకేనా? సో రిమైనింగ్ అని అలానే బ్రింగ్ డౌన్ చేసుకుంటున్నానమ్మా. 7 × 6 - 8 - 4 ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్, 4 వస్తుంది కాబట్టి 4. సో వెనికులం అనేది సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ దేన్ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు, ఇంకా BODMAS రూల్ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు. సో బ్రాకెట్ ఆఫ్ డివిజన్ లేదు, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్లో పార్టిసిపేట్ చేసే 2 నెంబర్స్ని ఒకసారి మనం చెక్ చేసుకుందాము. 7 × 4 అని ఉందాం, 6 అని ఉందమ్మా. సో దీన్ని మనం సాల్వ్ చేసుకుందాం. -4ని మాత్రం అలానే బ్రింగ్ డౌన్ చేసుకోవాలి. సో 7 × 6 ఈజ్ నథింగ్ బట్ 42. 7 × 6 = 42. సో 42 - 4 ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్, 38. సో ఫైనల్గా మనకు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా, 38 వచ్చింది. ఏ రూల్ని యూజ్ చేసుకున్నాం మనము, VBODMAS రూల్ని యూజ్ చేసుకున్నాము. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెక్ చేసుకుందాము. సో దీంట్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 18 + 64 / 4 కర్లీ బ్రాకెట్ 26 మైనస్ ఓపెన్ బ్రాకెట్ ఆఫ్ 14 - 7 - 3 బార్ అండ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ కర్లీ బ్రాకెట్తో క్లోజ్ అయిపోయింది. సో ఏదైనా కూడా ఫస్ట్ వీ హ్యావ్ టు ఫాలో వెనికులం ఫస్ట్. వెనికులం ఈజ్ నథింగ్ బట్ ఏదో ఒక 2 నెంబర్స్ పైన బార్ ఉంటుంది. ఫస్ట్ ఆ బార్కి సంబంధించి సాల్వ్ చేసుకొని ఆ తర్వాత బ్రాకెట్స్ దగ్గరికి రావాలి. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లం మొత్తం మీద మనం అలానే బ్రింగ్ డౌన్ చేసుకుంటాం. 18 + 64 / 4. సో 26 - 14 వీ హ్యావ్ టు సాల్వ్ ఫస్ట్ వెనికులం. అంటే బార్కి సంబంధించి ఫస్ట్ ఒకసారి బ్రాకెట్ అప్లై చేసుకొని బాక్స్ అప్లై చేసుకుంటే ఇప్పుడు మనము సాల్వ్ చేయాల్సింది ఈ కొంచెం మాత్రమే. సో రిమైనింగ్ మొత్తం అలానే రాసుకోవాలి. ఏ ప్రాబ్లం అయినా కూడా ఇదే మోడల్లో ఉంటుంది. 7 - 3 ఈజ్ నథింగ్ బట్ 4 అవుతుంది. సో బ్రాకెట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఓకేనా? సో దీంతో మీకు వెనికులం పార్ట్ అనేది అయిపోయింది. అండ్ రిమైనింగ్ నుంచి ఇంకా BODMAS రూల్ అనేది ఫాలో అప్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఫస్ట్ వీ హ్యావ్ టు ఫాలో బ్రాకెట్. ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్న దాన్ని సాల్వ్ చేసుకోవాలి. సార్ ఏ బ్రాకెట్లో ఉన్న దాన్ని సాల్వ్ చేసుకోవాలి,
టూ బ్రాకెట్స్ ఉన్నాయి, కర్లీ బ్రాకెట్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ ఒకటి ఉంది. సో ఫస్ట్ మనం చిన్న బ్రాకెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి సాల్వ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో చిన్న బ్రాకెట్ అంటే ఓపెన్ బ్రాకెట్లో ఫస్ట్ ఏముంది, సో దిస్ ఈజ్ ద 14 - 4 చిన్న బ్రాకెట్లో ఇది ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసుకుంటే ఈ బ్రాకెట్ అనేది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కర్లీ బ్రాకెట్లో ఉంది సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో 18 + 64 / 4, సో 26 మైనస్ ఏం సాల్వ్ చేసుకోవాలి, ఓపెన్ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఓపెన్ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఓపెన్ బ్రాకెట్లో ఏముందమ్మా, 14 - 4 అని ఉంది. 14 - 4 ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్, 10 వస్తుంది. అంటే ఈ ఓపెన్ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం సాల్వ్ చేస్తే 10 వచ్చింది. సో రిమైనింగ్ కర్లీ బ్రాకెట్తో క్లోజ్ చేసుకోవాలి, ఇంకా క్లోజ్ చేసుకోవాలి. ఓకేనా. సో 2 బ్రాకెట్స్లో ఉన్న ఓపెన్ బ్రాకెట్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు కర్లీ బ్రాకెట్ ఒక్కటే ఉంది. సో దీన్ని కూడా మనం బ్రాకెట్ లాగే కన్సిడర్లోకి తీసుకొని ఫస్ట్ వీ హ్యావ్ టు సాల్వ్ బ్రాకెట్స్. సో దీన్ని సాల్వ్ చేయాలి అంటే మీనింగ్ ఏంటి, దీన్ని అలాగే బ్రింగ్ డౌన్ చేసుకోవాలి. 18 + 64 / 4 ఫస్ట్ వీ హ్యావ్ టు సాల్వ్. ఇదంతా కూడా మనము సాల్వ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనం ఇప్పుడు సాల్వ్ చేసుకోవాలి. సో 26 - 10, 26 - 10 ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ 16. సో 16 అనేది అలాగే రాసుకున్నాము. ఓకేనా. సో బ్రాకెట్ అనేది అప్లై చేసేసాం, సో దీన్ని సాల్వ్ చేసి 16 వచ్చింది కాబట్టి అప్లై అనేది చేసేసాం, అయిపోయింది. ఓకేనా. సో దీంతో మనకి ఈ స్టెప్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్, వెనికులం అయిపోయిందమ్మా, బ్రాకెట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్ అనేది ఉంది. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇలా, దీన్నే మనం ఆఫ్ అంటాము. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ మల్టిప్లికేషన్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో 4 అనేది 16తో ఆఫ్తో పార్టిసిపేట్ చేస్తుంది. సో 18 + 64 / 4 16 అంటే 16 4s అగైన్ 64 వస్తుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే డివైడెడ్ బై ఉంది, వెనికులం అయిపోయింది, బ్రాకెట్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది, డివిజన్తో ఏం పార్టిసిపేట్ చేస్తుంది, 64 / 64 పార్టిసిపేట్ చేస్తుంది. 18 ప్లస్, సో దీన్ని మనం డివిజన్ చేస్తే 64/64, 64 1s 64 1s, ఆన్సర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది కాబట్టి 1 రాసుకుంటాం. సో 18 + 1 ఈజ్ నథింగ్ బట్ ఫైనల్గా ఎంత వస్తుంది ఆన్సర్, 19 వచ్చిందమ్మా. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ ప్రాసెస్ ఫర్ డూయింగ్ ద వెనికులం ప్రాబ్లమ్స్. వెనికులం ప్రాబ్లమ్స్ ఈజ్ నథింగ్ బట్ V-BODMAS రూల్. అంటే ఏమీ లేదు, ఫస్ట్ వెనికులం సంబంధించి ఒక బార్ ఇస్తాడు, ఆ బార్కి సంబంధించి ఫస్ట్ మనం సాల్వ్ చేసుకోవాలి, తర్వాత యాజ్ ఇట్ ఈస్ BODMAS రూల్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో BODMAS ఇక్కడ నుంచి మనకి BODMAS రూల్ అనేది ఫాలో అయిపోయింది. సో ఫస్ట్ స్టెప్ ఒక్కటే మనము వీని యూజ్ చేసుకున్నాం వెనికులంకి సంబంధించి. సో ఇది ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చేస్తూ ఉంటే V-BODMAS రూల్కి సంబంధించి కూడా మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంతకుముందు బిఫోర్లో మనకి BODMAS రూల్ని యూజ్ చేసుకున్నాము, ఇప్పుడు V-BODMAS రూల్ గురించి కూడా డిస్కషన్ చేసుకున్నాము. ఏ ప్రాబ్లం అయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం చేసుకుంటూ ఉంటామమ్మా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే, ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి, అవన్నీ మీరు మిస్ అవ్వకూడదనే ఈ మాట చెప్తున్నాను. సో ఎవరు కూడా వీడియోస్ని మిస్ అవ్వద్దు. సో అన్ని వీడియోస్ చూడండి, నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. థ్యాంక్ యూ.